నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలనుకుంది ప్రభుత్వం, పెట్టేసింది. A1గా ఆయన కారు డ్రైవర్, A2గా ఈయన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నిన్న జరిగింది ఈ వ్యవహారం అంతా. ఎస్పీ గారు అప్పుడో మాట ఇప్పుడో మాట. ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడి ఎవరు మాత్రం ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా పోలీస్ అధికారులని విచ్చలవిడిగా వాడేశారో, కూటమి ప్రభుత్వం కూడా దానికి భిన్నంగా అయితే వ్యవహరించట్లేదనే దానికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనం ఇది. సో ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ ఇంకా ఇతరత్ర అంశాల మీద బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. అలాగే ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో ముందర టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, చూసాం కదండి మొత్తానికి ఏంటంటే ఆయన పర్యటన, పల్నాడు పర్యటన ఆ సెగ ఢిల్లీ దాకా తాకేసరికి సఫకేషన్ ఎక్కువైపోయి కూటమి ప్రభుత్వం వాళ్ళ డ్రైవర్ రమణారెడ్డిని పిలిపించడం, కేసు పెట్టడం, అండ్ అలాగే ఒకవేళ ఈ కేసులో ఉన్న సెక్షన్లు కనుక యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తే జీవిత ఖైదు దాకా వెళ్తుంది A1, A2లకి. సో చాలా బలంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రెడ్ బుక్ లేదు, తొక్కా లేదు అనే ఒక పక్క చెబుతూనే కావాల్సిన వ్యవహారాన్ని అంతా కూడా చాలా అద్భుతంగాను, సవ్యంగాను, క్రమశిక్షణతోటి, చాలా సమయస్ఫూర్తితోటి నిర్వహిస్తోందని తెలుస్తుంది. మీరేమంటారు సార్? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. మొన్న పల్నాడు పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వాహనం కానివ్వండి, ఒక వ్యక్తిని ఢీకొనటము, ఆ వ్యక్తి చనిపోవటము అనేటువంటిది జరిగింది. ఆ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఎవరైతే ఆ ఘటనకు బాధ్యులు ఉంటారో, ఏ వాహనం అయితే ఆ వ్యక్తి మృతికి కారణమైనటువంటి వాహనం ఉందో దాన్ని గుర్తించి దానికి సంబంధించినటువంటి డ్రైవరు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఈ బాధ్యత ఎవరిది అని అంటే పోలీసులు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించి ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేటట్టు చేయాలి. అయితే దీంట్లో పోలీసుల యొక్క ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోకి మనం వెళ్తే, ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా గుంటూరు ఎస్పీ ఆ ఘటన జరిగిన రోజే ప్రకటన చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా అది ఎప్పుడు బుధవారం రోజున ఘటన జరిగింది. ఆ ఘటన జరిగిన రోజు ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా ఆ జరిగినటువంటి ఆ మనిషి మృతికి కారణమైనటువంటి వాహనము జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వాహనం కాదు, అది విజయవాడ నుంచి వస్తున్నటువంటి అవినాష్కు సంబంధించినటువంటి వాళ్ళ వాహనము అని, ఆ వాహనానికి సంబంధించినటువంటి నెంబరు, ఆ ఘటన జరిగిన తర్వాత ఆయన గాయాలైనవి, ఎవరికైతే బాధితుడికి గాయాలైన తర్వాత పోలీసులు అతన్ని గుంటూరు GGH ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు అనేటువంటిది ఎస్పీ ప్రకటించారు. అప్పటికి ఉన్నటువంటి ప్రాథమిక దర్యాప్తు. దాని తర్వాత నిన్న ఆదివారం రోజున అర్ధరాత్రి ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ అర్ధరాత్రి అనేక హైడ్రామాల తర్వాత ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వాయిదా పడుతుందంటారు. తర్వాత మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏం చెప్పారు? మాకు దొరికినటువంటి ఒక వీడియో, అంటే ఈ కేసును దర్యాప్తు చేసేటువంటి క్రమంలో మాకు దొరికినటువంటి ఒక వీడియో, ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి వాహనం కిందే ఆ బాధితుడు పడిపోవటము, అతన్ని ఆ బాడీని నెట్టుకుంటూ ఆ వాహనం వెళ్ళటం అనేటువంటి ఒక వీడియో దొరికింది. దాని ప్రకారంగా మేము దర్యాప్తు జరుపుతున్నాము. దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ మీనా, జగన్మోహన్ రెడ్డి మీనా, అదే విధంగా ఇంకా విడుదల రజని లేక బాబు ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టామనేటువంటి దాని మీద చెప్పాడు. అయితే దీంట్లో ఒక కీలకమైనటువంటి ప్రస్తావన చేశారు ఎస్పీ. అది ఏమిటి అని అంటే, మొదటి రోజు బుధవారం రోజు ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో మేము 100% అది మొత్తము పూర్తి సమాచారం ఇదే కాదు, దర్యాప్తులో తేలాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాను. ఆ రోజు చెప్పినటువంటి అంశం 100% కాదు అనేటువంటి విషయాన్ని చెప్పాను. అంటే ఆదివారం రోజు చెప్పినటువంటి దొరికినటువంటి వీడియో ఇది కూడా 100% కాదు. ఎందుకు కాదు అంటే, ఇది కూడా దర్యాప్తులో ఉంది, అండర్ ఇన్వెస్టిగేషన్. ఇది దర్యాప్తులో ఉన్నటువంటి అంశం. ఇప్పుడు అసలు విషయం ఏం తేలాలి ఈ పోలీసుల దర్యాప్తులో? ఆ వీడియోకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఒకసారి గమనిస్తే, నేను
ఒక 25 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాను. నేను పరిశీలించిన ప్రకారంగా పోలీసులు దర్యాప్తు జరిగిద్ది ఎలాగో, దర్యాప్తులో వాళ్ళ ప్రాథమికమైనటువంటి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వీడియో ఎవరు తీశారు, ఎవరి ఫోన్ నుంచి తీశారు, ఆ వీడియోలో కంటిన్యూషన్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఇవన్నీ బయటకు వస్తాయి. ఒకసారి వాళ్ళ ఆయన ప్రాథమిక- మాట్లాడింది చూద్దామా సార్? కృష్ణాంజనేయులు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు? పడిపోవడం 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలం లో యాడ్ చేయడం జరిగింది. 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్. కృష్ణాంజనేయులు గారు ఆయన చెప్పారు కదా, ఇప్పుడు ఆ పేర్ని నాని వీళ్ళతో ఎందుకు ఆపారు? వల్లభనేని వంశీ, కొడాలి నాని అందరిని కూడా కలిపేస్తే అయిపోతుంది కదా, ఎందుకు వాళ్ళు మాత్రం కొసరు ఎందుకు? ఆ ఇప్పుడు కొసరు వీళ్ళ ఎందుకు వాళ్ళు లిస్ట్ కూడా? ఎవరిది ఉందో ఇప్పుడు ఇక్కడ ఈయన వాళ్ళందరినీ కూర్చున్నాడు, పెట్టుకోవచ్చు. ఈయన పేరు రాజకీయపరమైన మన అంశం. ఎదురుగుండా నేను కూర్చున్నారు. technical గా- కృష్ణాంజనేయులు గారు మన ఎదురుగుండా కూర్చున్న జ్వాలాపురం శ్రీకాంత్, ఇలా వీళ్ళందరి పేర్లు కలిపేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు అది వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా పెట్టొచ్చు. నేను ప్యూర్లీ టెక్నికల్ గా జరుగుతున్నటువంటి దర్యాప్తు అంశం మీద నేను మాట్లాడతాను. ఒక 25 సంవత్సరాల జర్నలిజంలో ఉన్నటువంటి నా పరిశీలన ప్రకారంగా నా అభిప్రాయాన్ని కూడా నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దాని వరకు పరిమితం అవ్వటం అనేటువంటిది ఒక అనలిస్ట్ గా కాదు, నాకున్న పరిశీలన ప్రకారంగా కూడా నేను మాట్లాడాలి. అదేంటి అని అంటే, ఇప్పుడు మీరు ఒక ఘటన జరిగినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి కారు మీద పైన బానెట్ ఎక్కి అందరికీ చేతులు ఊపుతున్నారు, కింద చుట్టూ జనం ఉన్నారు. ఒక కారు కింద ఒక మనిషి పడి ఆ విధంగా టైర్ కింద అట్లా వెళ్ళిపోతూ ఉంటే, అతని మీద మనిషి మీద నుంచి వెళ్తుంటే, ఆ పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఉన్నాయి, అసలు యేసు ప్రభు ఉన్నా అల్లా ఉన్నా సరే, ముందు అసలు మనిషి అనేటువంటి వ్యక్తి అయ్యో మనిషి పడ్డాడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మనిషి గురించి ఆలోచిస్తారు. మనిషి గురించి ఆలోచిస్తారు ముందు, తర్వాతే మిగతా విషయాలు. అని ఆ వాతావరణము మీకు ఎక్కడా కూడా ఆ వీడియోలో కనపడలేదు. ఒకటి, ఆ వీడియోకి సంబంధించినటువంటి వ్యవహారము, ఆ 37 సెకండ్ల వీడియోకి సంబంధించినటువంటి తప్ప, మరి ఆ వీడియో అన్ని వీడియోలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి క్రమంలో, ఆ తర్వాత ఆ కారు దాటేసి వెళ్ళిన తర్వాత ఆ బాడీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఎవరు దాన్ని ఆ వీడియో తీశారు, ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేశారు, ఇవి లేవండి. ఇవన్నీ కూడా ఈ కంటిన్యూషన్ లేవు. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇది మాత్రం ఒరిజినల్ వీడియో అయి ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. రేపొద్దున పోలీసుల దర్యాప్తులో ఆ వీడియోని ఫోరెన్సిక్ పంపిస్తారు, ఫోరెన్సిక్ వాళ్ళు తెలుస్తారు. ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి? ఇప్పుడు ఒక 5 నెలలకో 6 నెలలకో తేలుతాయి. నాకు తెలిసి వీళ్ళకి రాజకీయంగా కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడిప్పుడుగా జగన్మోహన్ రెడ్డి ఒక మనిషిని తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు, ఇతను మానవత్వం లేదు, ఇతను మనిషి కాదు అనేటువంటి ప్రచారం అనేటువంటిది ఈ అధికార కూటమికి కావాలి అనేటువంటి విధంగా బుధవారం ఘటన జరిగితే, బుధవారం ఎస్పీ ప్రకటన చేసిన తర్వాత దర్యాప్తు జరిగేటువంటి క్రమంలో గురువారము, శుక్రవారము, శనివారం పోయి ఆదివారానికి ఈ వీడియో దొరికిందట. ఈ వీడియో దొరికితే ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెట్టారట. ఇన్ని రోజులు ఒక మనిషి చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్ని రోజులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని సేకరించలేకపోయారా? అదే విధంగా ఆ ఘటన జరిగిన రోజు అతను ఫస్ట్ లెగిసి ఆ గాయాలతో మనిషి కనపడ్డటువంటి వీడియోలు ఉన్నాయి. మనిషి ముందు లెగిసాడు, పైకి లెగిస్తే మనిషి గాయాలైన, ఒంటి గాయాలైన. ఆ తర్వాత అతను పడిపోతే అతన్ని తీసుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళారు, చనిపోయాడు. మరి ఇప్పుడు ఈ దీంట్లో కంటిన్యూషన్ వీడియో ఏది? ఇప్పుడు పోలీసుల దగ్గర అలాంటిది ఉందా లేదా అనేటువంటి విషయాన్ని నేను రేపొద్దున పోలీసులు చెప్తారని నేను అనుకుంటున్నా. ఇది నాకు ఎలా ఉంది అంటే, మీరు గమనించండి, ఒక ఉదాహరణ చెప్తాను. విజయవాడకి వరదలు వస్తే, బోట్లు కొట్టుకొని వస్తే, విజయవాడ బ్యారేజీ కనకదుర్గ బ్యారేజీకి 2 బోట్లు, దీన్ని మొత్తం బ్యారేజీని కూల్చేయటానికి నందిగం సురేష్, అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ప్లాన్ చేసి మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం ముంచేయటానికి ప్లాన్ చేశారు అని చంద్రబాబు నాయుడు, మంత్రులు వీళ్ళందరూ మాట్లాడారు. ఇప్పటికి ఎన్ని నెలలు అయినా జరిగి ఏమైనా ఒక కేసు అన్న పెట్టారండి? ఆ విధంగా బ్యారేజీ కూల్చేయటానికి కుట్ర జరిగినటువంటి బ్యారేజీ కూల్చేయటం అంటే మనం ఆ రోజు కూడా డిబేట్ చేసాం. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి నిర్ధారించాలి. కేసు పెట్టాలి, కుట్రకోణం కేసు పెట్టారా? మరి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడు. ఇప్పుడేంది ఈ విధంగా
ఈ వీడియోను పట్టుకొని నారా లోకేష్ ఒక పోస్ట్ పెట్టాడు. ఇంకా నారా లోకేష్ పెట్టాడు అంటే ఇది నిజమే అయి ఉంటదేమో అని తెలుగుదేశం వాళ్ళందరూ ఈ సోషల్ మీడియా ఇది చేస్తున్నారు. ఇది కేవలంగా ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా బహుశా ఈ యోగాకు సంబంధించినటువంటి యోగాంధ్ర విషయంలో వచ్చినటువంటి బ్యాడ్ నేమ్ ని ఈ రోజున ఈ డైవర్ట్ చేయడానికి చేసినటువంటి వ్యవహారంగా నేను భావిస్తున్నాను. రైట్ కృష్ణాంజనేయ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సరే, పోలీసులు